హాయ్ అండి. మనకి ఈక్విటీ, స్వింగ్ ట్రేడింగ్ ఇవే కాకుండా కమోడిటీ మార్కెట్‌లో కూడా మనకి మంచి అవకాశాలుంటాయి. ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు నేను చాట్ బాక్స్‌లో గానీ, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తూ వచ్చాను. న్యాచురల్ గ్యాస్‌లో మనకి కన్సాలిడేషన్ మోడ్‌లో ఉండిపోయి ఉండింది. ఫ్రమ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్. కొద్దిగా మనకి సెప్టెంబర్‌లో మొమెంటమ్ చేసింది. బట్ సస్టైన్ కాలేక అక్కడి నుంచి రివర్సల్ అయితే వచ్చేసింది. ఎగ్జాక్ట్‌గా మనం ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ మినీలో ఉన్నాము. యాక్చువల్‌గా న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. న్యాచురల్ గ్యాస్ మినీ గూడా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ మినీ. అంటే మనకి హోల్డ్ చేయడానికి ఫ్యూచర్స్ చాలా తక్కువ అమౌంట్‌తో మనము దీంట్లో ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, న్యాచురల్ గ్యాస్‌లో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఏంటి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇదంతా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో, ఇక్కడి నుంచి ఎప్పుడైతే మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఈ సపోర్ట్ రేంజ్ ఏదైతే నేను డ్రా చేశానో, ఈ సపోర్ట్ నుంచి మొమెంటమ్ వచ్చేటప్పుడు ఈ క్యాండిల్‌లో నేను ఎంట్రీ అనేది అక్టోబర్ ఫ్యూచర్స్ న్యాచురల్ గ్యాస్ మినీలో ఎంట్రీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా నేను 17th అక్టోబర్ క్యాండిల్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నాను అండ్ హోల్డ్ చేశాను. ఇక్కడి నుంచి కూడా నేను మీకు ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్‌ని డ్రా చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్‌గా ఈ హారిజాంటల్ లైన్ ఈ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ ఇక్కడి నుంచి కూడా నేను మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసుకున్నాను. అక్టోబర్ ఫ్యూచర్‌లో అప్ టు ఇక్కడి వరకు ఈ క్యాండిల్ వరకు కూడా నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను 23rd వరకు. అండ్ ఈ 36% మొమెంటమ్ ఏదైతే ఉందో అక్కడి వరకు మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసుకున్నాను. అంటే 325 దగ్గర ఎంట్రీ అనేది 325 కన్నా ముందు 316 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను అండ్ అక్కడి నుంచి మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు 360 వరకు వెళ్ళింది. అండ్ 1 పాయింట్ మూవ్‌కి మనము ఇక్కడ 250 రూపీస్‌ని గెయిన్ చేసుకోగలుగుతాము. సో, ఇదంతా కూడా నేను ఎగ్జాక్ట్‌గా ఒక 1 వీక్ లోపే నాకు ఇంత మంచి మొమెంటమ్‌ని నేను క్యాప్చర్ చేసుకోగలిగాను. బికాస్ ఆఫ్ పొజిషనల్ ట్రేడింగ్. మనకి రిస్క్ కూడా ఏముండదు. ఓవర్ వోలటైలిటీ మనకి ఉండదు. ఇన్వెంటరీ డేటా వచ్చినప్పుడు ఒకటి మనం చూసుకోవాలి. సో, అక్కడి వరకు కూడా నేను అక్టోబర్ ఫ్యూచర్స్‌ని హోల్డ్ చేసుకొని మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే ఇక్కడ ఫాల్ వచ్చిందో ఇమీడియట్‌గా నేను మళ్ళీ 27th అక్టోబర్ నవంబర్ ఫ్యూచర్స్‌లోకి కన్వర్ట్ అయిపోయాను. బికాస్ మనకి అక్టోబర్ ఎండింగ్ అంతా మనకి ఎక్స్‌పైరీ అయిపోతాయి ఫ్యూచర్స్. సో, ఎక్కువగా మనకి ఏమైపోతుందంటే ప్రీమియం డికే ఆప్షన్ చైన్‌లో ఎలా అయితే ఉంటుందో ఫ్యూచర్స్‌లో కూడా మొమెంటమ్ ఉండదు. ప్రీమియం డికే ఉండదు కానీ మొమెంటమ్ అయితే ఉండదు. అంత ఎక్కువగా మనకి ఓవర్ లాసెస్ సడెన్‌గా ఫాల్ అయిపోవడము, సడెన్‌గా రైజ్ అయిపోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి నేను అక్టోబర్ నుంచి నవంబర్ ఫ్యూచర్‌కి చేంజ్ చేసుకున్నాను. బట్ ఎగ్జాక్ట్‌గా నెక్స్ట్ డే కొద్దిగా నెగెటివ్ డేటా ఉండడం వల్ల మనకి ఫాల్ అయితే వచ్చింది. బట్ నా స్టాప్ లాస్ అయితే ఎక్కడ కూడా ట్రిగ్గర్ కాలేదు. నా స్టాప్ లాస్ నేను అక్టోబర్ 20 ఉన్న క్యాండిల్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో, అక్కడి నుంచి కూడా ఎక్కడ కూడా నాకు ఏమీ ట్రిగ్గర్ కాలేదు. అండ్ అక్కడి నుంచి కూడా మొమెంటమ్ అయితే వచ్చేసింది. ఎగ్జాక్ట్‌గా ఈరోజు ట్రైలింగ్ చేస్తూ ఉండగా నాకు అక్టోబర్ ఫ్యూచర్స్ కూడా నవంబర్ ఫ్యూచర్స్ కూడా టార్గెట్ అనేది హిట్ అయిపోయి ఈ రోజు కూడా ప్రాఫిట్‌ని బుక్ చేసుకున్నాను. అండ్ ఇమీడియట్‌గా నేను ఈరోజు నవంబర్ ఫ్యూచర్స్ ఎప్పుడైతే నాకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయిందో ట్రైలింగ్ స్టాప్ లాస్ వెంటనే ఇమీడియట్‌గా నేను డిసెంబర్ ఫ్యూచర్స్‌లోకి షిఫ్ట్ చేసుకొని హోల్డ్ చేసుకున్నాను. బికాస్ ఒకవేళ ఇక్కడి నుంచి రివర్సల్‌గా ఫాల్ మొమెంటమ్ వచ్చినా ఎందుకని అంటున్నాను అలా ఫాల్ వస్తుంది అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇదే రేంజ్ నుంచి మనకి 3 టైమ్స్ దగ్గర మనకి స్టార్టింగ్‌లో ఇక్కడ 3 టైమ్స్ ఇదే రేంజ్ నుంచి ఫాల్ అయితే వచ్చింది. సో, నేను ఇక్కడ హోల్డ్ చేయదలుచుకున్నాను. అండ్ ఇక్కడి నుంచి కూడా మనకి టార్గెట్ ఇక్కడి వరకు మొమెంటమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్ టు 386-390 ఈ లెవెల్ వరకు మనం హోల్డ్ చేయగలిగితే ఇక్కడ నుంచి మూమెంట్‌ని మళ్ళీ క్యాప్చర్ చేసుకోగలుగుతాం కాబట్టి డిసెంబర్ ఫ్యూచర్స్‌లోకి షిఫ్ట్ అయిపోయి హోల్డ్ చేసి పెట్టుకున్నాను. సో, ఈ పొజిషన్‌ని చూడాలి మరి నా టార్గెట్ అవుతుందో లేదో. సో, ఎవరైనా గానీ లెస్ క్యాపిటల్‌తో గినక ట్రేడ్ చేయాలి ఈజీగా ఫ్యూచర్స్‌లో అని అనుకుంటే ఈ న్యాచురల్ గ్యాస్ మినీ అనేది మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి న్యాచురల్ గ్యాస్ అనేది మనకి ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంటుంది. అండ్ వోలటైలిటీ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓన్లీ 13,000-14,000 మధ్యలో మనకి దీనికి క్యాపిటల్ అవసరం అవుతుంది న్యాచురల్ గ్యాస్ మినీకి. ఒక పాయింట్ మూవ్‌కి 250 రూపీస్ కాబట్టి రిస్క్ అండ్ రివార్డ్ మీరు ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గరకైతే వచ్చేసింది. సో, ఇక్కడి నుంచి కూడా మొమెంటమ్ చేస్తుందా లేదా అనేది అయితే మనం అబ్జర్వేషన్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. మీ ఓన్
ఓన్ అనాలిసిస్ మీరు ఓన్గా చేసుకొని ఎంట్రీ అనేది తీసుకోండి. అండ్ ఈ రోజు నేను అబ్జర్వేషన్ జస్ట్ ఇప్పుడే చూశాను, మన క్రూడ్ ఆయిల్ మినీలో కూడా మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే క్రూడ్ ఆయిల్ మినీలో కూడా మనకి 1 అవర్లో క్యాండిల్ అనేది సస్టైన్ అయ్యింది. హవర్లీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఈరోజు ఈ రేంజ్ ఏదైతే స్టక్ అయిపోయిందో ఈ రేంజ్లో నుంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడి నుంచి సస్టైన్ అయింది అని అంటే మళ్ళీ మనకి మొమెంటం దీంట్లో కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఈ రేంజ్ క్రాస్ చేసింది 5480 అని అంటే ఇక్కడి నుంచి కూడా మనం ఇలా మొమెంటమ్ని అప్వర్డ్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాండిల్లో కూడా నేను మూవ్ని క్యాప్చర్ చేసుకొని హోల్డ్ చేసి క్రూడ్ ఆయిల్ మినీలో కూడా నా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది వీటి మీద వీడియోస్ చేయాలి అని అనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.